ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. 1,00,000 లో పీసీ బిల్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బెస్ట్ యూజ్ఫుల్ అవుతుందని నేను చెప్తాను. మనకి 1,00,000 లో వీడియో ఎడిటింగ్ కోసం గానీ, అలాగే మనకి స్ట్రీమింగ్ కోసం గానీ, ప్లస్ వచ్చేసి మనకి గేమింగ్ పర్పస్ గానీ, దేనికైనా గానీ ఈ 1,00,000 పీసీ బిల్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం పెద్ద పెద్ద మొబైల్స్ లో చూసుకోవచ్చు. ఐఫోన్ 8 లో మనం యూజ్ చేసేటప్పుడు గేమ్ అనేది చాలా స్మూత్ గా లాగ్ లేకుండా రన్ అవుతుంది. అదే మీకు లాగ్ లేకుండా రన్ అవ్వాలంటే ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవాలి, అసలు మనం ఎన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం 8 కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తాం పీసీ బిల్డ్ చేసేటప్పుడు. ఈ 8 కాంపోనెంట్స్ లో మనకి మెయిన్ మేజర్ వచ్చేసి ఫస్ట్ కాంపోనెంట్ సిపియు. ఈ సిపియు అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనం చెప్పుకుంటాం. ఇందులో మనకి మెయిన్ మంచి బ్రాండ్ నుంచి వచ్చేసి ఏంటంటే Ryzen 5 7600 అనేది చెప్పుకోవచ్చు. ఇది మనకి అప్రాక్సిమేట్లీ ప్రైస్ అనేది 20 to 25,000 అయితే ఉంటుంది. ప్రెసెంట్ 2026 ప్రైజెస్ లో అయితే మనం చెప్తున్నాను. ఈ ప్రైజెస్ లో అయితే మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇందులో మనకి వచ్చేసి 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి. గేమింగ్ కోసం కానీ, వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా మనం చేసేటప్పుడు లాగ్ లేకుండా స్మూత్ గా రన్ అవుతాయి యాప్స్ అనేది. ఇది బెస్ట్ ప్రాసెసర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అయితే ఎక్కడ మన అయితే ఆలోచించకుండా మన అయితే ఈ ప్రాసెసర్ తీసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈ వీడియో లింక్స్ అన్ని ఇస్తాను. మీకు ఏది నచ్చితే అది మీరైతే బై చేసుకోవచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మనకి RTX 4060 MSI బ్రాండ్ నుంచి అయితే మనం అయితే తీసుకున్నాం. ఇది 8GB గ్రాఫిక్ కార్డ్. ఇది అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేసి 30K to 35K దాకా ఉంటుంది. 35,000 దాకా ఉండొచ్చు. బట్ ఇదైతే మనకి బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్ లో అయితే. ఇది వచ్చేసి 2026 ప్రైస్ అయితే చెప్తున్నాను. ఇది మీకు అప్రాక్సిమేట్లీ మనకి ప్రైస్ అటు ఇటు మనకి షఫర్ అయితే అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి మెయిన్ వచ్చేసి ఏంటంటే మన సిపియూ అనేది మనం బ్రెయిన్ అని చెప్పుకుంటాం కదా, ఆ బ్రెయిన్ అయితే మనకి ఏదైతే మనం ఉంటుందో అలాగే మనకి ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి ఏదైనా యాప్స్ అనేది మనం గేమింగ్ కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు విజువల్స్ ఉంటాయి కదా, ఆ విజువల్స్ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మనకి ఆ గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనకి ఈ గ్రాఫిక్ కార్డ్ నుంచి అయితే మనకి విజువల్స్ అయితే మనకైతే వస్తాయి. సిపియూ మనకైతే బ్రెయిన్ అయితే మన సిపియూ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ విజువల్స్ ఇవన్నీ మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే మనకైతే రిప్లై ఇచ్చి మన స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేస్తుంది. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ కాంపోనెంట్స్ వెళ్ళిపోయే ముందు అయితే మనకి థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి మదర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ మదర్ బోర్డ్ అనేది వచ్చేసి ఏంటంటే మనకి MSI బ్రాండ్ నుంచి B650M అండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. అయితే ఈ బ్రాండ్ అనేది మనకి అయితే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఇది మనకి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 to 11K వరకు అయితే మనకైతే ఈ బడ్జెట్ అయితే ఉంటుంది. మదర్ బోర్డ్ వచ్చేసి ఇది మనం ఈ మదర్ బోర్డ్ దేనికి యూజ్ చేస్తామంటే మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సిపియూ కానీ ఈ గ్రాఫిక్ కార్డ్ కానీ మనం ఈ తీసుకునే ఈ కాంపోనెంట్స్ అన్ని మనం అందులో బిల్డ్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాకైతే యూజ్ అవుతుంది ఈ మదర్ బోర్డ్ అనేది. ఫ్యూచర్ లో మనం ఒకవేళ అప్డేట్ చేసుకోవాలనుకున్నా కానీ మనకి చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే వైఫై సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో ఫ్యూచర్ లో కూడా మనకైతే ఈ మదర్ బోర్డ్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ర్యామ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది మొబైల్స్ లో కూడా చూస్తూ ఉంటారు కదా, 4GB 8GB ర్యామ్స్ అనేది ఉంటుంది. ఈ ర్యామ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకు వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాప్స్ రన్ చేసేటప్పుడు స్మూత్ గా రన్ అవ్వడానికి అయితే సపోర్ట్ చేస్తుంటుంది ర్యామ్ అనేది. సో ఇదే మనకి పీసీ బిల్డ్ చేసేటప్పుడు కూడా ర్యామ్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి మినిమం పీసీ మనం గేమింగ్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి గేమింగ్ వీడియో ఎడిటింగ్ 16GB మనం అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు, రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఈ 16GBలో మనం ఒకే స్లాట్ లో 16GB వేసుకున్నామంటే లాగ్ అయ్యి మనకి ఒకేసారి క్రాష్ అయినా కానీ మనకి షట్ డౌన్ అయిపోయి మనకైతే ఇష్యూ అనేది వస్తుంది. సో 8+8 అనేది వేసుకుంటే మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నేనైతే యూజ్ చేసుకున్న బ్రాండ్ వచ్చేసి కోర్షియర్ వెంగెన్స్ అనే బ్రాండ్ నుంచి అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 8+8 అయితే మనకి అప్రాక్సిమేట్లీ 15 to 20K వరకు అయితే అమౌంట్ అయితే పడుతుంది. ఇదైతే బెటర్ వన్ అని చెప్పుకోవచ్చు. DDR5 కూడా సపోర్ట్ ఉంది కాబట్టి బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ రేంజ్ లో అయితే 2026 ప్రైజెస్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసి SSD అని చెప్పుకోవచ్చు. ఈ SSD వచ్చేసి ఏంటంటే మనకి 500GB అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే 1 lakh బడ్జెట్ లో మనకి 500GB అయితే మనకి సరిపోతుంది. ఈ 500GB ప్రైస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 10 to 15K వరకు అయితే ప్రైస్ అయితే ఉంటుంది. ఈ మనకి ఏదో బ్రాండ్ నుంచి అయితే యూజ్ చేసుకున్నాం అంటే క్రూషియల్ ప్రీ 3 అనే బ్రాండ్ నుంచి అయితే యూజ్ చేసుకున్నాం. లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, అలాగే మీ స్క్రీన్ కూడా ప్రెజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇదైతే మనకి బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. NVMe అంత సపోర్ట్ తో మనకైతే SSD అయితే ఉంటుంది. సో మనకి 500GB అయితే మనకి సరిపోతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్షియర్ అనే బ్రాండ్ నుంచి PSU అంటే పవర్ సప్లై అనేది మనం తీసుకోవాలి. ఈ పవర్ సప్లై ఏంటంటే మనకి మదర్ బోర్డ్ లో అన్ని బిల్డ్ చేసుకుంటాం కదా, దానికి పవర్ అనేది సప్లై ఇవ్వాలి కాబట్టి ఈ PSU అనే నుంచి అయితే మనం ఈ పవర్ సప్లై తీసుకోవాలి. దీనికి వచ్చేసి కోర్షియర్ అనే బ్రాండ్ నుంచి తీసుకుంటున్నాను. దీని అమౌంట్ వచ్చేసి 4 to 6K వరకు అయితే పడింది. మనకి 80+ బ్రాంజ్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకైతే ఈ పవర్ సప్లై అనేది 650 వాట్స్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కూలింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ కూలింగ్ లో మనకి బ్రాండ్ వచ్చేసి డీప్ కూల్ అనే బ్రాండ్ నుంచి అయితే మనకి 2 to 3K వరకు అయితే మనకి కూలర్స్ అయితే పడుతుంది అమౌంట్ అనేది. ఇవైతే తీసుకోవచ్చు, బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేటప్పుడు యాప్స్ అనేది మదర్ బోర్డ్ అనేది చాలా హీట్ గా ఉంటుంది. ఆ హీట్ అనేది క్యాబినెట్ లో మనకి చాలా హెవీ అవ్వడం వల్ల హీట్ అనేది బయటికి వెళ్ళాలి కాబట్టి ఈ కూలర్స్ అనేది చాలా అయితే యూజ్ ఉంటుంది. ఎందుకంటే గేమింగ్ ఆడేటప్పుడు కూడా హెవీ గ్రాఫిక్స్ కార్డ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి యాప్స్ అనేది.
సో ఈ కూలర్స్ అనేది అయితే మనకైతే ప్రిఫర్ చేయొచ్చు. 2 to 3K వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి క్యాబినెట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ స్పోర్ట్స్ నుంచి కానీ లేదంటే జీబ్రోనిక్స్ నుంచి కానీ మనకైతే డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి అయితే ఉంటుంది క్యాబినెట్స్ అనేది. మీకు ఏదైతే క్యాబినెట్ నచ్చుతుందో ఆ క్యాబినెట్ తీసుకోవచ్చు. క్యాబినెట్ ఏ ప్రైస్ అయినా పర్లేదు, అందులో మనకైతే ప్రాబ్లం అయితే ఉండదు. దీనికి మనకి బడ్జెట్ వచ్చేసి 3 నుంచి 4K వరకు అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ క్యాబినెట్ అనేది ఏంటంటే మనకు ఆల్రెడీ మనం బిల్ చేసుకుంటాం కదా, మదర్ బోర్డ్, గ్రాఫిక్స్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటికీ ఏంటంటే మనం బిల్ చేసుకున్న తర్వాత అవన్నీ మనకి ఒక బాక్స్ లో మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి సో దీనికైతే క్యాబినెట్ యూస్ చేసుకుంటాం. ఈ క్యాబినెట్ అయితే బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. లింక్ కొన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది వచ్చేసి మనకి అరౌండ్ 94,000 నుంచి అయితే 1,20,000 వరకు అయితే అవ్వచ్చు. బట్ వచ్చేసి ఏంటంటే మనకి 1 lakh లోపే అవుతాయి. ఎందుకంటే నేను అప్రాక్సిమేట్లీ 1,20,000 అయితే వేసాను. బట్ మాక్సిమం మీకు 1 lakh లోపే అవ్వచ్చు. ఏదైతే కాంపోనెంట్స్ ప్రైజెస్ బట్టి ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు బయట ఎక్కడైనా పీసీ బిల్ చేసే ప్లేసెస్ లో కూడా ఈ కాంపోనెంట్స్ అయితే బుక్ చేసి చూడండి. డెఫినెట్ గా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 1 lakh బడ్జెట్ లో అయితే మీరు గేమింగ్ కానీ దేనికైనా కానీ ఎక్కడ మీకు లోటు లేకుండా 5 years వరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బెస్ట్ వన్ అయితే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీకు 50,000 లోపు అయితే ఒక వీడియోని అయితే మీరు తీసుకొస్తాను. ఎవరికైనా 50K కానీ అలాగే 70K, 1,50K, 2 lakh లో బడ్జెట్ లో మీకు పీసీస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. మీ బడ్జెట్ అయితే కమెంట్ చేయండి. నేనైతే వీడియోస్ చేసి మీకైతే పిన్ చేస్తాను. మీరైతే చూసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.